రైట్. వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల్ వెంకటేష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, రేవంత్ రెడ్డి పరిపాలన తీరును ఈ 2 సంవత్సరాలు ఏ విధంగా ఉంది, ఎట్లా ఇంప్లిమెంట్ చేసిండు, మరి ప్రజలకు ఇస్తున్న 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి, ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి అవి గ్రామాలలో? రేవంత్ రెడ్డి పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. అధికార యంత్రాంగం మొత్తము అభివృద్ధి చేయలేక, పరిపాలన చేయలేక చేతులెత్తేసింది. 6 గ్యారెంటీలు కాదు, 6 గ్యారెంటీ కూడా అమలు చేయలేదు ఆయన. 6 గ్యారెంటీలలో మహిళలను మోసం చేసిండు, యువకులను మోసం చేసిండు, విద్యార్థులను మోసం చేసిండు, లాస్ట్కు పెళ్లి కూతురును కూడా మోసం చేసిండు. పచ్చడి పందిట్లో ఉన్న పెళ్లి కూతురును మోసం చేసిండు. తల్లిదండ్రులుగా భావించే ముసలులను కూడా మోసం చేసిండు. ముఖ్యంగా అన్నం పెట్టే రైతులను మోసం చేసిండు. రేవంత్ రెడ్డి పరిపాలన గురించి రేపు ఎలక్షన్ పెడితే ఆయన డిజాల్వ్ చేసి గవర్నమెంట్ రీఎలక్షన్ పోతే అప్పుడు తెలుస్తుంది ఆయన ఎలక్షన్ ఏందనేది. రైట్. మరి ఎందుకు అవాక్షవాకులు ఎందుకు పేలవలసి వస్తుంది? ఇక్కడ కేసీఆర్ కుటుంబం పైన, కేసీఆర్ పైన ఇష్టానుసారంగా ఎందుకు నోరు జారించుకోవాల్సిన అవసరం మీ రాష్ట్ర ముఖ్యమంత్రికి వస్తుంది? ఎందుకు మరి పరిపాలన వాళ్ళ చేతిలో ఉన్నాక ప్రతిపక్ష నాయకులను ఎందుకు వాళ్ళంటే కళ్ళల్లో నిప్పులు చల్లుకుంటున్నాడు? రేవంత్ రెడ్డి ఫస్ట్ లీడర్ కావడమే నోరుతోటి, అది నోటు దులెక్కువ. ఆయన గట్టిగా మాట్లాడేది అలవాటు వాళ్ళకి. అది చంద్రబాబు నాయుడుతో నేర్చుకున్నారు. అబద్ధమైనా సరే 100 సార్లు బల్లగుట్టి నిజమని చెప్తే అవతల వ్యక్తి దాన్ని నమ్ముతాడనే ఆలోచన చేసే వ్యక్తిత్వాన్ని మార్పు చేస్తారు. ఒక హిప్నాటిజం, మ్యాగ్నెట్ పెడతారు వీళ్ళు. అబద్ధాన్ని చెప్పి మ్యాగ్నెట్ పెడతారు నిజమని నమ్మించడానికి. అవాక్కులు చెవాకులు అనే మాటలో నుంచే రేవంత్ రెడ్డి రాజకీయము పుట్టుకొచ్చింది. ఆయన ఈరోజు మా పక్కన గ్రామం, మేము పూర్తిగా చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన వాళ్ళం. నైజమే అవాక్కులు చవాకులు మాటలతోటే, మాటల గారడితోటే ఈరోజు నాయకుడిగా ఎదిగిండు. అబద్ధం మోసం ఒకేసారి పనిచేస్తుంది, మళ్ళా పనిచేయదు. రేవంత్ రెడ్డి కూడా ఒకసారి పనిచేసింది, మళ్ళీ ఏం పనిచేయదు. ఆయన అబద్ధాలను, ఆయన మోసాలను, ఆయన ఇచ్చిన మాటల హామీలను ప్రజలు గ్రహించారు. ఒకసారి ఫస్ట్ నమ్ముతారు ప్రజలు, నమ్మిర్రు, ఆయనకు అధికారం ఇచ్చారు. కానీ ఆయన నుంచి కాదు, ఆ అధికారాన్ని ఆయన నిలబెట్టుకోలేడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిండు అనేది నగ్న సత్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి కళ్ళ ముందర కనిపించింది. రైట్. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పదే ఒక మాట అంటున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు పార్టీ సింబల్తో నచ్చే ఎన్నికలు, బీఆర్ఎస్ పార్టీని పాతేస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎట్లా చూడవచ్చు? ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలలో అధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు అధికార పార్టీకి గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, స్థానిక ఎన్నికలు కానీ ఎక్కువ వస్తాయి. అది సహజంగా గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. కానీ మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో 41% కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి, 59% వచ్చినాయి. ఎప్పుడు కూడా అధికార పార్టీకి 80% వచ్చినాయి, 70% వచ్చినాయి. కానీ ఈసారి రాలే. మెరుగు స్థానాలు, ఓటు కారు గుర్తు లేకుంటే కూడా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గ్రామాలలో గెలిచిర్రు. ఉదాహరణ మాది తలకొండపల్లి మండలం, కల్వకుర్తి నియోజకవర్గం. నా మండలంలో 32 గ్రామ పంచాయతీలు ఉంటే 19 గ్రామాలు ఎన్నికల ద్వారా గెలిచినాము. 2 గ్రామాలు టీఆర్ఎస్ పార్టీ జెండా పెట్టి ఇనానిమస్ అయినాయి. కాంగ్రెస్ వాడు కూడా సరెండర్ అయ్యి విత్రాయిండు. వద్దు, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, నేను నిలబడితే ఓడిపోతా అని వాడు విత్రాయిండు, నామినేషన్నే విత్రాయిండు ముందే. రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు పార్టీ సింబల్ మీద అవుతాయి. కాంగ్రెస్ పార్టీ మీద నిలబడడానికి దొరుకుతలేరు. మా కల్వకుర్తి తాలూకాలు రేపు కాంటెస్ట్ చేయడానికి క్యాండిడేట్లు లేరు, అడుక్కోవాల్సి వస్తుంది. పర్టికులర్ నా తలకొండపల్లి మండలంలో రేపు కాంటెస్ట్ చేసుకొని వీళ్ళే బేరింగ్ తిప్పి వానికి 50 కోటో అని జేబులో ఖజానాలో ఫస్ట్ వేస్తేనే వాడు రేపు వచ్చి నామినేషన్ వేస్తాడు. వేసే పరిస్థితి లేరు. తెలంగాణ రాష్ట్రంలో రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ సింబల్తో జరిగే ఎన్నికలు. కేసీఆర్ లాంటి వ్యక్తి మళ్ళీ దేవుడు రావాలి, పేద ప్రజలకు న్యాయం జరగాలి. పేదోడి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, పేదోడి జెండా బీఆర్ఎస్ జెండా. ఆ జెండా కిందనే పంటలు పచ్చగా ఉంటాయి, పేద కుటుంబాలు 10 మెతుకులు నోట్లకు పోతాయి. ఈ విధంగా ప్రజల ఆలోచన ఉంది. వీళ్ళు ఒక్కసారి మోసం, అబద్ధం ఏ వ్యక్తికైనా ఒకసారి పనిచేస్తుంది.
ఆ ఒక్కసారి పనిచేసింది అయిపోయింది. రైట్. మరి అడుగడుగున బీఆర్ఎస్ నాయకులే అడ్డుపడుతున్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కాకుండా ఏ ఇండస్ట్రీ ఇక్కడ రాకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అడ్డుపడుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక్కడ మళ్ళొక విషయానికి వస్తే మూసి పక్షాలన విషయంలో మొత్తం బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళ కంపంతా కడుపులనే ఉన్నది, మూసిలో లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు కామెంట్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మీ అధినేత అయిన హరీష్ రావును, మీ పార్టీ సీనియర్ నాయకుడిని, మాజీ మంత్రిని ఉద్దేశించి మాట్లాడినట్లు అనిపిస్తున్నాయి. ఇది ఎట్లా చూస్తారు దీన్ని మీరు? మూసి అనేది ఫస్ట్ ప్రక్షాళన అన్నాడు. హైడ్రా అనే హైడ్రాని తెచ్చిండు. మూసి ప్రక్షాళన చేసి 1,50,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు వేస్తే ఖజానా నుంచి ఆర్థిక నిధులన్నీ లోన్ల రూపంలో, అప్పుల రూపంలో తేవచ్చు ఒక క్లాజ్తో అని ముందుకు పోయిండు. ఎక్కడ అవకాశం దొరకక మూసిని తీసుకున్నాడు. ఈ మూసిలో కొట్టుకుపోయిండు ఆయన్నే. వచ్చిన 2 ఏళ్లల్లా పేదోడు ఉసిరి తిన్నాడు. ఎన్ని పేద కుటుంబాల ఇండ్లు గులగొట్టిర్రు, ఎంతమంది పేదవాళ్ళ ఉసురు తగిలింది. ఈరోజు ఆ కుటుంబం మొత్తాన్ని వదలలేదు. ఆ ఇల్లు కూలిపోయిన కుటుంబాలు, ఆ బాధితులు నానా శాపనార్థాలు పెట్టిర్రు ఆ కుటుంబం మొత్తం మీద. ఇంకా మూసి మీద పోతుంటే ఇక మనస్సాక్షి ఉన్నోడు ఆలోచన చేయాలి. మనస్సాక్షి ఉన్నోడు అయితే బస్ కింద వెడి చచ్చిపోవాలి. మనస్సాక్షి ఉన్నోడు అయితే ఆ మాటలకు బస్ కింద పడి చచ్చిపోవాలి. నేనేదో చచ్చిపోయేటోని నిజం చెప్తున్నా. అన్ని మాటలు, అన్ని శాపనార్థాలు తిన్నారు ఆ మూసి మీద ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి. ఇంకా మళ్ళీ మూసినే నేను ప్రక్షాళన చేస్తా. చెయ్యి మూసి ప్రక్షాళన. ఉన్నదాన్ని మెరుగ్గా వాటర్ వేయటందుకు షిల్ట్ చేయించు. లేదు ఇంకా ఏం చేస్తావు చెయ్యి. వ్యవసాయానికి తీసుకురా. పాలమూరు లిఫ్ట్ ఉంది ఇలా 90% దేవుడు లాంటి కేసీఆర్ 30,000 కోట్ల రూపాయలు పెట్టి 90% పూర్తి చేసిండు. 2 సంవత్సరాలు అయింది. ఎన్నికలప్పుడు పాలమూరు జిల్లాలో ఉన్న 14 తాలూకాలల్లో పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ని 1 ఇయర్లో నీళ్లు పారబోస్తాం, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తాం, ప్రతి సెంటుకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఇవాళ వరకు తట్టెడు మట్టే లేదు ఆ పాలమూరు లిఫ్ట్లా. ఈరోజు దాని గురించి మా నాయకులు ప్రశ్నిస్తే అందులో దుర్వినియోగం చేసిర్రు, దుర్మార్గం చేసిర్రని మన్నెత్తిపోస్తుర్రు. చాతగాక బ్లాస్టింగ్ చేసి బాంబులు పెట్టి కాళేశ్వరానికి ఇట్లా పలిగిపోయిందని చెప్పి ప్రజల నోట్ల, రైతుల నోట్ల మట్టి కొట్టిర్రో. పరిపాలన చాతగాక మూసి అని, ఫార్మా అని, 4th సిటీ అని, ఇంకా నానా రకాల రేడియల్ రోడ్స్ అని, RRR అని, పేదోళ్ళ రైతుల ల్యాండ్స్ అన్నీ అలైన్మెంట్లు మార్చి ధనికంగా, ఆర్థికంగా ఉన్న కుటుంబాల భూములను ఉంచి ఒక పెత్తందారి వ్యవస్థను కొమ్ము కాస్తూ పేద ప్రజల భూములనే RRRలో అలైన్మెంట్లో వేసిర్రు, గ్రీన్ఫీల్డ్ రోడ్లో అలైన్మెంట్లో వేసిర్రు. పేద ప్రజలను మట్టి కొట్టడానికే ఈరోజు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కూడా సరిగ్గా పంచలేకపోయారు. 4 సార్లు ఇస్తాన రైతు బంధు 2 సార్లు ఇచ్చి 2 సార్లు ఎగ్గొట్టిర్రు. ఇంకా నేను ఏదో రైతులకు చేస్తా అని చెప్పుకోవడానికి ఏడనోరుంది. దేవుడు లాంటి కేసీఆర్ రైతు బాగుంటేనే రైతు అన్నం పెడుతున్నాడు. ఆ రైతు సంతోషంగా ఉండాలి, బాగుండాలని పంటకు 10,000 ఇస్తా అంటే ఈయన పంటకు 15,000 ఇస్తా అని చెప్పిండు. ఇస్తాన్న 4 పంటలకు 2 ఏళ్లలో 2 పంటలు వేసిండు, 2 పంటలు ఎవరికి వేయలేదు. ఏ విధంగా ముందుకోతావు? సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్న దాన్నే నడపడానికి చాదనవుతలేదు. ఆయనే చెప్పిండు నా ఖజానా అంతా ఖాళీ అయింది, దొంగను చూసినట్టు చూస్తుర్రు, ఢిల్లీ పోతే నన్ను చెప్పులు ఎత్తుకపోతారా అని చూస్తుర్రు, దొంగలాగా చూస్తుర్రు, నన్ను ఏం చేయమంటారు, సావమంటారా అన్నారు. మళ్ళీ ఈరోజు ఏమో 1,50,000 కోట్ల రూపాయలు వెచ్చించి మూసిని ప్రక్షాళన చేస్తా అంటాడు. ఎట్లా సాధ్యం అది? నువ్వే దివాళా తీసింది అంటావు, నువ్వే 1,50,000 కోట్లు పెట్టి చేస్తా అంటావు. ఏ రకంగా సాధ్యమవుతుంది? చివరిగా చెప్పండి, ఎందుకు మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో వివిధ పార్టీలు ఉన్నప్పటికీ కూడా టీడీపీ ఉంది, బీజేపీ ఉంది, వామపక్షాలు ఉన్నాయి, ఇతర పార్టీలు కూడా ఉన్నాయి, కేవలం బీఆర్ఎస్ నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు ఈ ప్రభుత్వానికి? ముఖ్యంగా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన దాదాపుగా 10 నుంచి 15 కేసులు అయినాయి. మళ్ళీ విద్యార్థి నాయకులు కూడా విపరీతమైన కేసులు పెడుతున్నారు. మీలాంటి నాయకుల పైన కూడా ఎందుకు కేసులు పెట్టవలసి వస్తుంది ప్రభుత్వం? ఎందుకు టార్గెట్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ? ఈరోజు అభద్రతా భావంతో నోటికొచ్చిన హామీలన్నీ ఆర్థిక వనరులు చూసుకోకుండా, పరిపాలనా వ్యవస్థను పరిగణనలకు తీసుకోకుండా వాళ్ళు హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ చేయలేదని ప్రజలు తిరగబడతారని, ప్రజల మైండ్ గేమ్ను డైవర్ట్ చేయడానికి మా నాయకుల మీద కేసులు పెడుతుర్రు. ఇష్టం వచ్చినట్టు జొల్లు కూతలు మాట్లాడుతుర్రు, ఇష్టం వచ్చినట్టు బనాయించి మాట్లాడుతుర్రు.
కానీ అది ప్రజలు గమనిస్తుర్రు. తగిన బుద్ధి ఎలక్షన్లలో ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ రేవంత్ రెడ్డికి మళ్ళా వచ్చే 20-25 సంవత్సరాలు ఇక మళ్ళీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాకుండా బుద్ధి చెప్తారు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి మాత్రం కేసుల పర్వతమే. ఓన్లీ ప్రశ్నించే బీఆర్ఎస్ నాయకులపైన, విద్యార్థి నాయకులపైన కావచ్చు, కావాలని పెడుతున్న కుట్రపూరితమైన కేసులు మాత్రమే అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఏకతాటిగా బొందబెట్టినప్పటికీ కూడా ఇక్కడ ఈ రేవంత్ రెడ్డికి సోయి రావడం లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. పార్టీ సింబల్ మీద వచ్చే ఓట్లకు ఇప్పుడు ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, హైదరాబాద్లో అయితే జిహెచ్ఎంసీ, అంటే ఈ పార్టీ సింబల్ మీద జరిగే ఓట్లు కాబట్టి ఇక్కడ క్యాండిడేట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి దొరికే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి పాలనలో అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మా సత్యంతో మేము చూపెడతాము అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసరడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.